ఇచ్చారు నాయన. అయ్యా మేము పాపులమని, నీ కృప లేనిదే మేము ఒట్టి పాత్రలమని మళ్ళొక్కసారి మేము జ్ఞాపకం చేసుకొని నీ దగ్గర స్తుతించడానికి అవకాశం ఇచ్చారు. మా జీవితాల్ని పెట్టడానికి అవకాశం ఇచ్చారు నాయన. తోటి విశ్వాసులతో కలుసుకోవడానికి అవకాశం ఇచ్చారు అయ్యా. మా ఆత్మీయ జీవితం నూతన పడ్డానికి అవకాశం ఇచ్చారు అయ్యా. కృతజ్ఞులం నాయన. అయ్యా నీకు వందనాలు. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూ చెడుతనం నశయించుకుంటూ, తోటి మనుషుల్ని ప్రేమిస్తూ క్షమిస్తూ సహాయపడుతూ అయ్యా అందరికీ స్వార్థ చెప్తూ బ్రతకడానికి నన్ను మమ్మల్ని మళ్ళా జ్ఞాపకం చేయండి, సిద్ధపరచండి, ఆత్మతో నింపి నడిపించండి నాయన. ఈ సమయంలో నీ వాక్యం ధ్యానిస్తుండగా మాకు అర్థమవునట్లు సహాయం చేయండి. మీరు మహిమ పొందండి. యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. Paul is telling Timothy, పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు, that above all, అన్నిటికంటే పైన we must pray for all people, మనుషులందరి గురించి మనం ప్రార్థన చేయాలి. and we must pray for their salvation. వారి రక్షణ గురించి మనం ప్రార్థన చేయాలి. In this session I want to point out one more aspect which maybe we have already seen many times, but it is good that we remember this. మరి ఈ భాగంలో కూడా ఒక అంశము చాలాసార్లు చూసామేమో, కానీ మరి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని కూడా మంచిగా ధ్యానించాలనుకుంటున్నాను. You know, this was an exhortation to the church. మరి ఇది సంఘమునకు ఇవ్వబడిన హెచ్చరిక అయ్యున్నది. In 3:15 he says, 3:15 ఆయన చెప్తున్నాడు, I am planning to come soon. నేను త్వరగా రావడానికి ఆలోచన చేస్తున్నాను. If I am delayed, ఒకవేళ నాకు ఆలస్యం అయితే, I am writing this a letter as a forerunner so that it will show you how people should behave themselves in the house of God, which is the church of the living God. మరి జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపబడను అది నీకు తెలియవాలని ముందుగా ఈ పత్రిక నేను రాస్తా ఉన్నాను అంటున్నాడు. So it is basically for the church. మరి ప్రాముఖ్యంగా ఇది సంఘానికి చెందిన పత్రిక. Lord taught us how to pray personally in secret. మరి రహస్యంగా వ్యక్తిగతంగా ఏ విధంగా ప్రార్థన చేయాలో ప్రభు నేర్పించాడు మనకు. Here he tells us what to pray for as a church. మరి ఇక్కడ సంఘంగా కూడి ఏ విధంగా ప్రార్థన చేయాలో చెప్తా ఉన్నాడు. And the truth I just want to emphasize is this. నేను ఒత్తి చెప్పినటువంటి సత్యం ఈ విషయమై ఉన్నది. There is a special grace when the church gathers together and prays. మరి సంఘం కూడుకొని ప్రార్థన చేసినప్పుడు ఒక ప్రత్యేకమైన కృప ఉన్నది. In united prayer, ఐక్యత కలిగిన ప్రార్థనలో there is a special grace. ఒక ప్రత్యేకమైన కృప ఉన్నది. You know, మీకు తెలుసా, if the enemy cannot stop us from praying, శత్రువు మనల్ని ప్రార్థన చేయడంలో ఆటంకపరిచినట్టయితే he'll stop us from praying for others. మరి ఇతరుల గురించి ప్రార్థన చేయడంలో If he ఆపేస్తాడు. can't stop us from praying for others, ఒకవేళ ఇతరులను ప్రార్థన చేసే విషయంలో ఆటంకపరిచినట్టయితే he'll stop us from praying for their salvation. మరి వారి రక్షణ గురించి ప్రార్థన చేయకుండా ఆపేస్తాడు. But you know, if he can't do anything else, కానీ ఇంకా ఏది చేయనట్టయితే he will give this thought. మరి ఈ యొక్క మార్గం చూపిస్తాడు. Okay, you should pray. నువ్వు ప్రార్థన చేయాలి But సరే, if you pray alone at home, it's enough. నువ్వు ఒంటరిగా ఇంట్లో ప్రార్థన చేస్తే సరిపోతుంది. Please understand. దయచేసి అర్థం చేసుకోండి. Individual prayer is important. వ్యక్తిగత ప్రార్థన ముఖ్యమైనది. This doesn't substitute that. మరి దీనికి బదులుగా అది పెట్టలేము. We are praying every morning, ప్రతి ఉదయకాలం ప్రార్థన చేస్తున్నాం, so I don't need to pray my personal prayer. దాన్ని బట్టి వ్యక్తిగత ప్రార్థన అవసరం లేదు నాకు. Your personal prayer is the roots, your spiritual roots that gives you victory. నీ వ్యక్తిగత ప్రార్థన నీకు విజయం ఇచ్చే ఆత్మీయ వేర్లై ఉన్నవి. They are the secret roots అవి రహస్యమైన వేర్లు that give you the public victory. బహిరంగంగా నీకు ప్రార్థన చేసే విధానంలో Your individual prayer. వ్యక్తిగత ప్రార్థనలు. But when we pray for God's will to be done in the land, మరి ఈ ఒక ప్రాంతంలో దేవుని చిత్తం నెరవేర్చబడలాగున మనం ప్రార్థన చేసినప్పుడు there is a special authority in the church praying. మరి సంఘం ప్రార్థన చేయడంలో ఒక ప్రత్యేకమైన అధికారం ఉన్నది. ఇంటున్నారండి? You know, the Lord used the word church only twice. ప్రభు సంఘం అన్న పదం 2 సార్లు మాత్రమే వాడాడు. In the Gospel of Matthew, మత్తయి సువార్తలో వాడాడు. in 16th chapter and 18th chapter. 16వ అధ్యాయం 18వ In అధ్యాయంలో వాడాడు. 16th chapter he said, 16వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, I will build my church నా సంఘంని నేను కడతాను, and the gates of hell will not prevail against it. పాతాళలోకపు ద్వారాలు వాటి ఎదుట నిలవజాలవని And చెప్పాడు. then he said, దాని తర్వాత ఇంకా అన్నాడు, I give you the keys. నీకు నేను తాళం చెవులు ఇస్తున్నాను, What you bind on earth will be bound in heaven. ఏదైతే భూమి మీద బంధిస్తావో అది పరలోకంలో బంధింపబడుతుంది. He's talking of authority. మరి అధికారం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. Again he talks in 18th మరి chapter. 18వ అధ్యాయంలో మళ్ళీ మాట్లాడుతున్నాడు. He says, ఆయన అంటున్నాడు, if somebody does wrong ఎవరైనా తప్పు చేసినట్టయితే and you correct him, నువ్వు ఆయన సరి చేస్తున్నట్టయితే, he says, ఆయన అంటున్నాడు, talk to him individually. ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడండి. Don't tell anybody. ఎవరు కూడా చెప్పకండి. Tell that person. ఆ వ్యక్తితో చెప్పండి. And if he listens, ఆయన వినినట్టయితే forgive him and leave the matter. ఆయన క్షమించేసి ఆ విషయం వదిలేసేయండి. But if he doesn't listen to you, ఆయన ఒకవేళ మీకు వినినట్టయితే take 2 people, ఇద్దరు వ్యక్తులను తీసుకెళ్ళండి. and every testimony is established within 2 or 3 witnesses. మరి ప్రతి విషయం
విషయం ఇద్దరు సాక్షుల యొక్క ముద్దరు సాక్షుల వల్ల So స్థిరపరచబడుతుంది. take somebody కాబట్టి ఎవరైనా తీసుకెళ్ళండి, and talk to him. ఆ వ్యక్తితో మాట్లాడండి. But if he still doesn't listen, అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి వినేనట్టయితే he says, ఆయన అంటున్నాడు, tell the church. సంఘమునకు ఆ విషయం చెప్పు. And then he says, దాని తర్వాత ఇంక అంటున్నాడు, if he does not listen to the church, సంఘమునకు కూడా విననట్టయితే treat him as an unbeliever and a publican. ఆయనను అవిశ్వాసిగా సుంకరిగా ఎంచమని చెప్తున్నాడు. And he says, దాని తర్వాత ఇంక అంటున్నాడు, what you bind on earth నువ్వు will భూమి be మీద bound in heaven. ఏదైతే బంధిస్తావో అది పరలోకంలో బంధింపబడుతుంది. What the church loses on earth, సంఘం ఏదైతే విప్పుతుందో భూమి మీద it will be loosed in heaven. అది పరలోకంలో విప్పబడుతుంది. You see both the times? రెండు విషయాలు చూడండి, రెండు సార్లు. What you bind on earth, నువ్వు ఏదైతే భూమి మీద బంధిస్తావో it will be bound in heaven. అది పరలోకంలో బంధింపబడుతుంది. How does heaven work? పరలోకం ఏ విధంగా పనిచేస్తుంది? Heaven works with the church. మరి సంఘము ద్వారా ఆ పరలోకం The పనిచేస్తుంది. church recommends సంఘము విజ్ఞాపన చేస్తుంది, and heaven does that. పరలోకం ఆ విషయం నెరవేరుస్తుంది. Did you notice that? మీరు అది గుర్తించారా? Yes or no? అవునా కాదా? And therefore, అందును బట్టి the united prayer has a special grace. ఐక్యత కలిగిన ప్రార్థనలో ఒక ప్రత్యేకమైన కృప ఉంది. The enemy knows this. శత్రువుకి విషయం తెలుసు. He does not want us to pray unitedly. కలిసి ప్రార్థన చేయడానికి ఆయన ఇష్టపడడు. But church, కానీ సంఘమా, I'd encourage నేను ప్రోత్సహిస్తున్నాను, every believer ప్రతి విశ్వాసి should have a prayer ఒక partner. ప్రార్థన భాగస్వామి ఉండాలి. ఇంటున్నారండి? Amen. That you should have somebody with whom you can pray. ఎవరో ఎవరితో కలిసి మీకు ప్రార్థన చేసే You భాగస్వామి look at the ఉండాలి. early church, ఆది సంఘం చూడండి, the special grace in that church, ఆ సంఘంలో ప్రత్యేకమైన కృప, it was a praying church. అది ప్రార్థన చేసే సంఘం అయి And how ఉన్నది. did they pray? వాళ్ళు ఏ విధంగా ప్రార్థన They చేశారు? prayed together also. వాళ్ళు కలిసి కూడా ప్రార్థన చేశారు. ఇంటున్నారండి? Yes sir? Yes or no? Hello, are you listening? మీరు వింటున్నారా? Early church, ఆది సంఘము they gathered together. వాళ్ళు కలిసి కూడుకున్నారు. And when they gathered, వాళ్ళు కూడుకున్నప్పుడు in Acts 1:14, అపోస్తలుల కార్యం మొదటి they were gathered together and praying. వాళ్ళు కలిసి కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు The Holy Spirit fell. పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది. In 2:42, 2:42లో they continued to gather and prayed. వాళ్ళు ప్రార్థన చేయడంలో కూడుకోవడంలో In కొనసాగారు. 4:24, 4:24లో they were beaten and told not to preach. They gathered together and they prayed. వాళ్ళు కొట్టబడి బోధించమని చెప్పినప్పుడు వాడు కూడుకొని ప్రార్థన చేశారు. In 12:5, 12:5లో Peter was in jail, పేతురు చెరసాల్లో ఉన్నాడు, but the church was praying. కానీ సంఘం ప్రార్థన చేస్తా In ఉండింది. 12:12, 12:12లో when Peter was released, పేతురు విడుదల చేయబడినప్పుడు they came to John Mark's house where people were gathered and praying. మరి జాన్ మార్క్స్ ఇంటికి వచ్చారు. అక్కడ మనుషులందరూ కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. Did you notice మీరు that? అది గుర్తించారా? Gather together and pray. కలిసి కూడుకొని ప్రార్థన చేయండి. There's a special grace. ఒక ప్రత్యేకమైన కృప The ఉన్నది. church has authority when it prays. సంఘంకి అధికారం ఉన్నది అది ప్రార్థన చేసినప్పుడు. Please understand. దయచేసి అర్థం The చేసుకోండి. most powerful organization in the world, మరి లోకంలో అత్యంతగా శక్తివంతమైన సంస్థ, it is not a terrorist అది organization. తీవ్రవాద సంస్థ కాదు. It is not a government. అది గవర్నమెంట్ కూడా ప్రభుత్వం కాదు. Governments fall. ప్రభుత్వం కూలిపోతుంది. Kingdoms came, kingdoms went. రాజ్యాలు వచ్చాయి, రాజ్యాలు వెళ్ళిపోయాయి. The gates of hell will not prevail against the church. పాతాళలోకపు ద్వారాలు సంఘం ఎదుట నిలువ చాలవు. Hallelujah. It's not one person. ఒక వ్యక్తి కాదు, It's not one preacher. ఒక బోధకుడు కాదు, Brother, సోదరుడా, it's the church. అది సంఘము. What is the church? సంఘం ఏంటి? The gathering of the blood washed saints. మరి పరిశుద్ధుల రక్తం చేత కడగబడిన పరిశుద్ధుల కూడిక. కొరింథీలోని సంఘం అనగా యేసు రక్తములో యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారు. జీవం గల దేవుని సంఘం ఎవరండి? పరిశుద్ధులుగా యేసు రక్తంలో కడగబడిన వారు. When they gather, that is the church. వాళ్ళు కూడుకున్నప్పుడు అది సంఘంగా పిలువబడింది. Church is not the building. సంఘం ఒక భవనం కాదు. Enemy can throw down buildings, he can't defeat the church. శత్రువు భవనాలు పడగొట్టగలడు, విశ్వాసం జయించలేడు. బిల్డింగ్లు పడేయొచ్చండి, చర్చను పడగొట్టలేడు. Hallelujah. Brother, are you listening? సోదరా, మీరు The వింటున్నారా? foundation of the church సంఘం యొక్క పునాది is the apostles and the prophets and Jesus Christ. అపోస్తలులు, ప్రవక్తలు, యేసుక్రీస్తు. The church is built on Christ. సంఘం క్రీస్తు మీద Now కట్టబడింది. please listen. దయచేసి ఇప్పుడు వినండి. There is a special authority. ఒక ప్రత్యేకమైన అధికారం ఉన్నది. Why this authority? ఎందుకు ఈ అధికారం? I felt the Lord was putting this on my heart some time back. మరి ఏదో విధంగా దేవుడు నా హృదయంలో ఈ తలపు పెడతాడు కొంతకాల క్రితం. Let me just point out from scripture. లేఖనం నుంచి త్వరగా చూపించనివ్వండి. First and foremost, అన్నిటికంటే ప్రాముఖ్యంగా we exercise authority by faith. మనం అధికారంను విశ్వాసం చేత దాన్ని వినియోగిస్తాం. And one of the ways we are strong in faith, ఒకానొక విధానం మనం విశ్వాసంలో బలంగా ఉండేది, it is in fellowship. అది సహవాసంలో. జాత్ గమనించండి. You know,
the church exercises the name of Christ by faith. మరి విశ్వాసము ద్వారా యేసు ప్రభు యొక్క నామం సంఘము వినియోగిస్తూ ఉంటుంది విశ్వాసం ద్వారా. And to exercise faith, మరి విశ్వాసాన్ని ఆ విధంగా నెరవేర్చాలి, to వినియోగించాలి. exercise authority, అధికారం నెరవేర్చాలంటే we need faith. మనకు విశ్వాసం Without కావాలి. faith it's impossible. మరి విశ్వాసం లేకుండా అసాధ్యము. And the Bible is showing us బైబిల్ మనకు చూపిస్తుంది we are mutually strengthened in our faith in fellowship. మరి సహవాసంలో ఒకరినొకరు మనం సహానుభావంగా విశ్వాసంలో బలపరచుకోగలం. Did you hear that? That's what Paul tells the Romans. అదే పౌలు రోమిలకు చెప్తా You ఉన్నాడు. don't have to turn to it in 1:12. మరి 1:12 చెప్తున్నాడు, He says, I'm planning to come to you నేను మీద రావాలని నేను అనుకుంటున్నాను. that our mutual faith may be strengthened. మరి మన ఒకరి విశ్వాసం బలపడలాగున. You know, in Hebrews, హెబ్రీ గ్రంథంలో he says, ఆయన అంటున్నాడు, let us hold fast to the profession of our faith. మన విశ్వాసం యొక్క ఒప్పుదలను గట్టిగా పట్టుకొని ఉందామని చెప్తున్నాడు. How? ఏ విధముగా? He says, as you see that day coming near, ఆ రాకడ ఆ దినము సమీపించుతున్న కొలది don't neglect gathering, మరి కూడుకోవడం మానేయకమని చెప్తున్నాడు. but more gather. మరి ఎక్కువగా కూడుకోండి. And he says, ఆయన అంటున్నాడు, encourage one another to show love and do good works. మరి సత్క్రియలు చేయటకు, ప్రేమ చూపుటకు ఒకరినొకరు ప్రోత్సహించుకోమని చెప్తున్నాడు. Praise the Lord. Brother, we may have great desire, సహోదరు, మన గొప్ప కోరిక ఉండొచ్చు, but you know, కానీ మీకు తెలుసా, sometimes when we are alone, కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నప్పుడు our faith can be weak. మన విశ్వాసం బలహీనంగా ఉండొచ్చు. You know, many times I said this. చాలాసార్లు నేను చెప్పాను, One day we may kill 400 prophets of Baal, and next day we may say, better I die. ఒక రోజు 400 బాల్ ప్రవక్తలను చంపేసేసి ఇంకో రోజు నేను చనిపోతే బాగుండు One అనిపిస్తుంది. day we may say, I'm going to win India. Next day we say, నాకు సేవ ఎందుకు, నాకెందుకు సేవ అనే discouragement రావచ్చు. Yes or no? You know where the strength comes? ఎక్కడి నుంచి బలం వస్తుందో తెలుసా? It comes in the fellowship. అది సహవాసంలో మనకు వస్తుంది. Hallelujah. If the devil wants to steal somebody, సాతాను ఎవరైనా దొంగిలించాలనుకుంటే first he makes them have differences with the fellowship. మొట్టమొదటిగా సహవాసం నుంచి వ్యత్యాసాలు వచ్చే విధంగా చేస్తాడు. You can know that a person is going to be going away when he has differences with the fellowship. నీకు తెలుసా ఆ వ్యక్తి దూరంగా వెళ్తున్నాడు ఎప్పుడంటే ఆ సహవాసంలో వ్యత్యాసాలు You know వచ్చినప్పుడు. what is handing over to Satan? సాతానికి అప్పగించడం అంటే ఏంటో తెలుసా? It is putting somebody out of your fellowship. ఎవరినో సహవాసం నుంచి బయట వెలుపట పెట్టడం. ఇటుకలు ఉన్నాయండి, ఇటుకలు ఉన్నాయి, ఆడ పడి ఉన్నాయి, రోడ్ పక్కన ఇల్లు కడదామని పెట్టినాము, ఎవరి పడితే వాడు బండి తెచ్చి ఎత్తుకుని వెళ్ళొచ్చు, అవును కదా? ఇటుకలకి సిమెంట్ వేసి కట్టినాం, ఒక్క ఇటుకైనా పోద్దా? ఒక్క ఇటుకైనా ఎవడైనా తీసుకెళ్ళగ, దీంట్లో నుండి ఒక్క ఇటుక తీయగలరండి? యు కాంట్. వై? దెర్ ఇస్ ఎ స్ట్రెంగ్త్ in that unity. ఆ ఐక్యతలో ఒక బలము, శక్తి ఉన్నది. When the church gathers, సంఘం కూడుకున్నప్పుడు there is that kind of faith that is released. మరి అట్లాంటి విశ్వాసము పెరిగే అవకాశం ఉన్నది. And with that, దాన్ని బట్టి we can really see God. మనం నిజంగా ప్రభువుని వెతకొచ్చు. You're understanding? నీకు అర్థమవుతుందా? Amen. Amen. That's why, brother, sister, అందుకనే సోదర when సోదరి, you try to pray alone for the land, మీరు ఒక ప్రాంతం గురించి ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు, and when you try to pray with others, ఇతరులతో కలిసి ప్రార్థన there చేసినప్పుడు is a difference. ఒక వ్యత్యాసం ఉన్నది. ఉందంటారా లేదంటారా? ఉందంటారా? ఎందుకు అందరి మధ్యలో ఉన్నప్పుడు యాక్టింగ్ చేస్తున్నారనా? కాదండి, కొన్నిసార్లు యాక్టింగ్ కూడా చేయొచ్చు, కొన్నిసార్లు అందరిలో కలిసి ఏదో మెసేజ్ ఇవ్వచ్చు దేవునికి, బట్ నార్మలీ ఇట్ ఈస్ ఆల్సో దేర్. ఎంత సిన్సియర్ వ్యక్తి అయినా, యు నో, ఇఫ్ వి ఆర్ డిస్కరేజ్డ్, యూ జస్ట్ జాయిన్ సమ్ పీపుల్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్. నిరుత్సాహపడినప్పుడు ఎవరితో కలిసి మీరు ప్రార్థన Start praying. కేవలం ప్రార్థన చేయడం, You know, ప్రార్థన there are times when I'm so discouraged, కొన్నిసార్లు నేను చాలా నిరుత్సాహపడిన I సమయాలలో just look for somebody with whom I can pray. నేను ఎవరితో ప్రార్థన చేస్తానని చూస్తూ ఉంటాను. I can't get my message. నాకు నా సందేశం రాదు, Nothing is working. ఏది కూడా పనిచేయదు. Start praying with others. ఇతరులతో కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించండి. The revelation starts coming. ప్రత్యక్షతలు ప్రారంభించమై There is a grace when we gather. మనం కూడుకున్నప్పుడు ఒక కృప ఉన్నది. Are you listening? మీరు వింటున్నారా? And therefore, దాన్ని బట్టి we need to join together and pray. మనం కలిసి కూడుకొని We ప్రార్థన need to చేయాలి. give value when the church gathers on Sunday. మరి సంఘం కూడుకున్నప్పుడు ఆదివారం విలువనిచ్చి There should be prayer. అక్కడ ప్రార్థన ఉండాలి. Also on other days, మరి ఇంకొక వేరే రోజులలో make time. సమయం తీయండి, Gather with somebody మరి ఇతరులతో కలిసి కూడుకోండి, and pray. ప్రార్థన చేయండి. You know, there's an amazing instance in the Bible. బైబిల్లో ఒక ఆశ్చర్యమైన సంఘటన ఉన్నది. The Lord Jesus, ప్రభు అయిన యేసు when he went to pray for Jairus' daughter, మరి ఆయన జేరియస్ కుమార్తె గురించి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు he had his prayer partners. ఆయనకు కూడా ఆ ప్రార్థన భాగస్వాములు ఉన్నారు. అవునా కాదండి? Before he died, ఆయన చనిపోయే ముందు he had his prayer partners. ఆయనకు ప్రార్థన చేసే He భాగస్వాములు said, ఉన్నారు. watch with me for 1 hour. ఒక గంట నాతో కలిసి మీరు మేల్కొని ఉండమని Please, చెప్పాడు. my heart is heavy. దయచేసి నా హృదయం బరువుగా ఉన్నది, Please join me. దయచేసి నాతో కలవండి. Every child of God ప్రతి దేవుని బిడ్డ should have such a prayer partner. అట్లాంటి ప్రార్థన తోటి వారు If you ఉండాలి. don't have, మీకు లేనట్టయితే ask the Lord. ప్రభువుని అడగండి. It can be your wife or husband also. అది నీ భార్య భర్త కూడా ఉండొచ్చు. Can wife and husband తో ప్రాబ్లం ఏంటంటే, నువ్వే కదా, నువ్వు చేయి, నేను పడుకుంటాను. కొన్నిసార్లు ఆ ప్రాబ్లం ఉంటుంది, ఎవరు చూస్తలేరు కదా. ఇప్పుడు సరే నువ్వు ఈ రాత్రికి నువ్వు చెయ్యి అని.
But you know, if that serious not there, if that serious is there, wife has the same attitude, husband has the same attitude, you can still have your wife or your husband as your prayer partner. మరి భర్తకు భార్యకు అట్లాంటి తీవ్రత ఉన్నట్టయితే మీరు భాగస్వాములుగా భార్య భర్తలు కూడా కూర్చి ప్రార్థన చేయొచ్చు. అర్థమవుతుందండి? You know, there's grace. దాంట్లో కృప ఉన్నది. And therefore, కాబట్టి we must join together and pray. మనం కలిసి కూడుకొని ప్రార్థన చేయాలి. Praise the Lord. Are you listening? Amen. You know, let me just add this. ఇది కూడా కల్పనివ్వండి. Even in the times of your discouragement, మీ నిరుత్సాహ సమయాలలో కూడా never stop going to the church. సంఘంకి వెళ్ళడం ఎప్పటికి కూడా మానేయకండి. విన్నారండి? ఆమెన్. ఎవరు మిమ్మల్ని హర్ట్ చేశారు, వీళ్ళంతా వేషధారు, నేను వెళ్ళను, మోసపోవద్దు. మనం అందరం బలహీనలమే, మనకొక్కరికొకరు కావాలా. మనం సంఘంలో కూడినప్పుడు దేవుడు ప్రత్యేకమైన కృపనిచ్చి నూతన పరుస్తాడు. ప్రైజ్ గాడ్. You know, there's a beautiful instance in scripture. లేఖనంలో ఒక అందమైన సంఘటన, మంచి సంఘటనలు ఉన్నవి. The Asaph psalm says, మరి ఆ కీర్తన, ఆశా కీర్తన I చెప్తుంది, almost backslided. నేను ఇంకా వెనక్కి వెళ్ళిపోయానని చెప్తున్నాడు. I almost backslided. Why? ఎందుకు? I saw the wicked are prospering, నేను చూస్తున్నాను దుష్టులు దీవింపబడడం, righteous are suffering. నీతిమంతులు బాధింపబడుతున్నారు. Then I thought, what is the use of this నేను righteousness? అనుకున్నాను, ఇట్లాంటి నీతి వల్ల Why ఏం should I be ప్రయోజనం? holy? నేను ఎందుకు పవిత్రంగా They ఉండాలి? don't have any problems, they are nicely continuing. వాళ్ళకి ఏం సమస్యలు, మంచిగా Every కొనసాగుతున్నారు. morning I have a problem. ప్రతి ఉదయకాలం నాకు సమస్య ఉన్నది. He said, when I thought about this, ఆయన అనుకుంటున్నాను, నేను ఈ తలంచినప్పుడు it was so grievous. అది ఎంతో దుఃఖకరంగా బాధగా But ఉండేది. if I tell it, others will not like it. నేను అది చెప్తే వేరే వాళ్ళు ఇష్టపడరు. He says, until I went to the house of the Lord ఆయన చెప్తున్నాడు, నేను ప్రభు మందిరం వెళ్ళేంత వరకు and meditated, అది ధ్యానించినప్పుడు suddenly I realized, అకస్మాత్తుగా నేను గుర్తించాను, why am I thinking like an animal? నేను ఎందుకు ఒక పశువులాగా ప్రవర్తిస్తున్నాను Why ఆలోచిస్తున్నాను. did I forget everything? నేను ఎందుకు సమస్త మర్చిపోయాను. God is there for me in heaven and I don't need anybody when he is there. దేవుడు నాకు పరలోకంలో ఉన్నాడు, ఆయన ఉన్నప్పుడు నాకు ఏది కూడా అవసరం లేదు ఇక్కడ. Hello, are you listening? Hello, మీరు From వింటున్నారా? defeat, ఆయన ఓటమిలోంచి he has turned to victory. ఆయన విజయ స్థాయిలోకి వెళ్ళాడు. From discouragement, నిరుత్సాహ పరిస్థితిలోంచి he has the garment of praise. మరి ఆయనకు స్తుతి వస్త్రం ఉన్నది. Went to the house of the Lord. ఆయన ప్రభు గృహంకి వెళ్ళాడు. Praise the Lord. Are you listening, brother, sister? You know, the enemy can't corner us like that. శత్రువు మనల్ని ఆ విధంగా ఒక మూలకు తీసేసేయచ్చు. Make us feel better, you die. నువ్వు చనిపోతే బాగుండని You go చెప్పొచ్చు. to the house of the Lord. దేవుని గృహంకి వెళ్ళండి. You don't know how the Spirit of God will work, through whom he will work. నీకు తెలియదు దేవుని ఆత్మ ఏ విధంగా ఎవరి ద్వారా పనిచేస్తాడు. It may be a song, అది it may be a message, ఒక పాట కావచ్చు, ఒక సందేశం కావచ్చు. but in the gathering, కానీ ఆ కూడికలో faith is strengthened, విశ్వాసం బలపరచబడుతుంది. and through faith మరి విశ్వాసం we ద్వారా can win victories. We can win victories. మనం విజయవంతంగా ఉండొచ్చు. Praise the Lord. Secondly, రెండవదిగా please listen carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. There is another reason we exercise authority. మరి అధికారాన్ని వినియోగించే ఇంకొక విధానం కూడా ఉన్నది. You know, there's a principle in scripture that God has placed, దేవుడు పెట్టిన లేఖనంలో ఒక నియమం ఉన్నది. and today ఈ రోజు it is used in the courts also. అది ఆ న్యాయ స్థానాలలో కూడా వాడుతా What ఉన్నారు. is that? అదేంటి? To establish any truth, ఏదైనా సత్యం స్థిరపరచబడాలి అంటే there should be at least two witnesses. కనీసం ఇద్దరు సాక్షులైనా ఉండాలి. We read in Deuteronomy, ద్వితీయోపదేశ కాండంలో చదువుతాము, God said, దేవుడు అన్నాడు, don't put to death any person on the basis of one man's testimony. మరి ఒక్క వ్యక్తి సాక్ష్యం ద్వారా ఏ వ్యక్తిని కూడా మరణ హింస Deuteronomy 19:15 says, 19:15 చెప్తుంది ద్వితీయోపదేశ కాండము, at least two witnesses should be there. కనీసం ఇద్దరు సాక్షులైనా ఉండాలి. That's what the Lord said in Matthew 18 and 17 also. అదే ప్రభు కూడా మత్తయిలో 18:17లో చెప్పాడు. 16లో చెప్పాడు. What did he say? Every case is decided by at least two or three witnesses. ప్రతి విషయం ఇద్దరు లేక ముగ్గురు సాక్షుల ద్వారా Paul says the నిర్ణయించబడుతుంది. same thing about God's servants. మరి పౌలు కూడా అదే విషయం చెప్తాడు దేవుని సేవకుల If గురించి. anybody puts a blame on God's servant, don't accept it unless there are at least two witnesses. మరి ఎవరైనా దేవుని సేవకుల మీద నింద చూపించినట్టు అది అంగీకరించకండి ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు లేనట్టయితే. You know, today in the court, ఈ రోజు కోర్టులో if a case is to be decided, ఒకవేళ ఏదైనా ఒక కేసు నిర్ణయం చేయాలంటే, though we have not seen the murder, ఆ యొక్క నరహత్యను మనం చూడనప్పటికీ if there కూడా are two witnesses, ఇద్దరు సాక్షులు ఉన్నట్టయితే it is usually established. అది సహజంగా స్థిరపరచబడుతుంది. అవును కాదండి? అందుకే కొన్నిసార్లు సాక్షుల్నే చంపేస్తారు కొంతమంది. ఎస్ నో? బికాస్ సాక్ష్యం అంత బలమైనది. అండ్ యు నో హౌ ద క్రిస్టియన్ ఫెయిత్ ఇస్ స్ప్రెడ్స్? మరి క్రైస్తవ విశ్వాసం ఏ విధంగా విస్తరిస్తుంది? విట్నెస్, సాక్ష్యం ఇచ్చుట ద్వారా. హలో, వి ఆర్ విట్నెసింగ్ టు క్రైస్ట్. మనం క్రీస్తుకు సాక్ష్యం ఇస్తా ఉన్నాము. ఎస్ నో? అవునా కాదా? దట్స్ వై లార్డ్ సెంట్ 2 by 2. అందుకనే ప్రభు ఇద్దరిద్దరుగా పంపించాడు. వై 2? ఎందుకు ఇద్దరు? 2 witnesses truth. ఇద్దరు సాక్షులు సత్యము. You know, when Lord was judged, ప్రభు తీర్పు తీర్చబడినప్పుడు, you know,
they called for witnesses, వాళ్ళు సాక్ష్యం పిలువనంపించారు, but nobody's witness agreed. కానీ ఎవరి సాక్ష్యం కూడా అంగీకరించట్లేదు. Till they killed him. అయినప్పటికీ కూడా ఆయనను చంపారు. That's why it's called an unfair judgment. అందుకనే అన్యాయంతో కూడిన తీర్పు అని పిలువబడింది. No witnesses. దాంట్లో సాక్ష్యం లేదు. Brother, sister, సోదర సోదరి, when we pray also, మనం ప్రార్థన చేసినప్పుడు కూడా heaven will accept when two people agree. మరి ఇద్దరు ఏకీభవించినప్పుడు పరలోకం కూడా అంగీకరిస్తుంది. అర్థమైందండి? ఎస్ అను. ఒక మనిషికి ఏదైనా ద్వేషం ఉండొచ్చు, నాకు ఈయనంటే పడదు ప్రభా మనకి సాతానికి అప్పచెప్పే అనొచ్చు, కానీ న్యాయంగా ఇఫ్ ద చర్చ్ సిట్స్ డౌన్ అండ్ అగ్రీస్ అండ్ ప్రేస్, గాడ్ విల్ యాక్సెప్ట్ దట్ ప్రేయర్. సంఘం ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. Did you understand? నీకు అర్థమవుతుందా? Sometimes I think it's like this. కొన్నిసార్లు ఈ విధంగా తలస్తా ఉంటారు. It's like a joint account. అది మరి ఒక జాయింట్ అకౌంట్ లాగా ఉంటుంది. Let's say there are two partners. మరి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనుకోండి. They opened an account. వాళ్ళు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. And they told the branch manager, they put a clause. ఆ యొక్క బ్రాంచ్ మేనేజర్ చెప్పారు, ఈ విషయం చెప్పారు, Both of us should sign. మాలో ఇద్దరు కూడా సంతకం పెట్టాలి. పెట్టాలా? ఇప్పుడు ఒక ఆయనకి దుర్బుద్ధి పుట్టింది మధ్యలో. ఆయన ఏమనంటే ₹1,00,000 రాసుకుని వెళ్ళి చెక్ని పాస్ చేస్తే బ్యాంక్ వాడు ఏమంటాడండి? ఏమంటాడు? అయ్యా బాగున్నారా, ఆయనకి మర్యాదగా మాట్లాడి ఇంకో సిగ్నేచర్ ఉండాలి కదండి అంటాడు. అవును అవును కదా? ఎస్ అను. పర్లేదంటే లేదండి మా రూల్స్ ఒప్పుకోండి, దయచేసి ఆ సిగ్నేచర్ కూడా పట్టుకురండి. ఎస్ అను. బ్రదర్ లిసన్, దయచేసి వినండి. God also has put a principle. దేవుడు కూడా అట్లాంటి నియమం పెట్టాడు. And when we go to God, మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు if two people agree, ఇద్దరు వ్యక్తులు ఏకీభవించి, that testimony has authority. ఆ సాక్ష్యమునకు అధికారం ఉన్నది. And heaven will act on that. పరలోకము దాని మీద క్రియ కొనసాగిస్తుంది. That's why the Lord said, అందుకనే ప్రభు చెప్పాడు. please read దయచేసి చదవండి Matthew 18 మత్తయి సువార్త 18 and 19th verse. 19వ వచనం. చూసారండి? ఏం చేయాలంటే మీలో ఇద్దరు, ఆమేన్. Even a family can use this promise. ఒక కుటుంబం కూడా ఈ వాగ్దానం వాడుకోవచ్చు. Husband and wife can use this promise. భర్త భార్య ఈ వాగ్దానం వాడుకోవచ్చు. Two servants of God can use this promise. దేవుని సేవకులు ఈ వాగ్దానం వాడుకోవచ్చు. You know, that's why sometimes I think, అందుకని నేను కొన్నిసార్లు అనుకుంటాను, in such a meeting, అట్లాంటి కూడికలలో let us pray for India. మరి భారతదేశం గురించి ప్రార్థన చేద్దాం. Everybody is praying. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తున్నారు. But then we go tomorrow morning, రేపు ఉదయకాలం వెళ్తాము, nobody is there. ఎవరు కూడా లేరు. ఇద్దరు ఉన్నాం, చేద్దామా మానేద్దామా ఇవాళ అనిపిస్తుంది. ఒకచోట ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తే 5 ఉన్నారు. అన్న చేద్దామంటారా మూసేద్దామంటారా? ఎందుకంటే we didn't realize that even 5 people can make a difference in that prayer meeting. Hallelujah. Yes or no? If two agree, ఇద్దరు ఏకీభవించినట్టయితే heaven will agree. పరలోకం ఏకీభవిస్తుంది. Church, సంగమా, we must agree మనం ఏకీభవించి and bring the request to God. ఆ విన్నపాలు దేవుని దగ్గర తీసుకురావాలి. I agree with you, you agree with me. No, we both agree with God's will. నేను నీతో ఏకీభవిస్తున్నా, నాతో ఏకీభవిస్తున్నా, లేదు, మనం దేవుని చిత్తంను ఏకీభవించాలి. In agreement, ఆ ఐక్యతలో we bring our request. మన విన్నపాలు దేవుని దగ్గర తీసుకెళ్తాం. You know, in the early church, ఆది సంఘం మీకు తెలుసా? I think the first church division మరి మొట్టమొదటి సంఘ విభజన was between Paul and Barnabas. అది పౌలు బర్నబాస్ కి జరిగింది. There was a misunderstanding. ఒక తప్పుడు మనస్పార్థం జరిగింది. Barnabas wanted to take John Mark in the missionary trip. మరి ఆ మిషనరీ ప్రయాణంలో జాన్ మార్క్ ని బర్నబా తీసుకెళ్ళాలి అనుకున్నాడు. బర్నబా జాన్ మార్క్ ని తీసుకెళ్దాం అనుకున్నాడు. బట్ పాల్ సెడ్ నో. పౌలు అన్నాడు ఆ విధంగా కుదరదు. లాస్ట్ టైం he gave us a hand, he didn't come. మరి పోయినసారి మనతో రాలేదు ఆయన. So this time ఈసారి we'll teach him a lesson. ఆయనకు ఒక పాఠం నేర్పించాలి. Next time we will take him. వచ్చేసారి మళ్ళీ తీసుకెళ్దాం. They became the fight came. మరి అక్కడ చిన్న గొడవ ఏర్పడింది. And as a result, దాని ప్రతిఫలంగా they came before the church. మరి వాళ్ళ సంఘం విభజన జరిగింది. You know, మీకు తెలుసా? the church discussed, సంఘం చర్చించుకొని, and they would have told Barnabas, వాళ్ళు బర్నబాస్ కి చెప్పి ఉండొచ్చు, please listen, what Paul is saying is correct. పాల్ ఏది చెప్తున్నాడో దయచేసి వినండి, అది సరైంది. Probably Barnabas said, well then I'll go my way. బహుశా బర్నబా అనుండొచ్చు, సరే నా మార్గం నేను వెళ్తాను. You know what happened? ఏం జరిగిందో తెలుసా? Barnabas took John Mark, బర్నబాస్ జాన్ మార్క్ ని తీసుకెళ్లాడు, and Paul took Silas. పాల్ సిలాను తీసుకెళ్లాడు. But look at the difference. మరి వ్యత్యాసం చూడండి అక్కడ. Look at Acts అపోస్తుల కార్యము and the 15th chapter, 15వ అధ్యాయం 39 and 40 verses, please read. 31, 39, 40. 39-40 వచనాలు చదవండి. తీవ్రమైన వాదము కలిగినందున, ఒక వ్యత్యాసం విన్నారండి, వీళ్ళిద్దరు వెళ్ళడంలో వ్యత్యాసం ఉన్నదా? వాట్స్ ద డిఫరెన్స్? పౌలు శీలను తీసుకుని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడి, ఆమేన్. ఆమేన్. బర్నబాకు లేదా కృప?
Brother, he was not recommended. The word used in English Bible is he was recommended. They recommended Paul and Silas. పౌలు శిలను వాళ్ళు ఆ విధంగా విన్నపం చేశారు. Maybe that is why we don't hear of Barnabas anymore. అందుకనే బహుశా బర్నబా గురించి ఇంకా మనం వినపడదు అక్కడ. Maybe he did ministry somewhere. బహుశా ఎక్కడో పరిచయం చేసిండొచ్చు ఆయన. But he went away from the main line. కానీ ఆయన మూలమైన దారి నుంచి We continue with Paul and Silas. మరి పౌలు శిలతో ఆ విషయం వెళ్ళింది. Sent by the church. సంఘం చేత పంపబడినారు. Brother, sister. సోదర సోదరి. And the church recommends. మరి సంఘం ఆ విధంగా విజ్ఞాపన చేసినప్పుడు Heaven sanctions. పరలోకం అది నెరవేరుస్తుంది. Brother, sister. సోదర సోదరి. Church should pray. సంఘం ప్రార్థన చేయాలి. Are you listening? మీరు వింటున్నారా? Amen. Let us put our faith in the scripture also. మన విశ్వాసం లేఖనంలో కూడా పెడదాం. And gather together and pray. కలిసి కూడుకొని ప్రార్థన In చేద్దాం. your locality, మీ యొక్క ప్రాంతంలో even 2 people can start gathering. ఇద్దరు వ్యక్తులు కూడా కూడుకోవడం ప్రారంభించవచ్చు. Start doing that. అది చేయడం In ప్రారంభించండి. every area. ప్రతి ప్రాంతంలో Small groups also. చిన్న చిన్న గుంపులు కూడా Maybe in the morning, maybe in the evening. బహుశా ఉదయకాలం లేక సాయంకాలం Pray to the Lord. ప్రార్థన చేయండి ప్రభువుకు. Pray for your area. మీ ప్రాంతం గురించి You ప్రార్థన can pray for others also. వేరే వాళ్ళ గురించి కూడా ప్రార్థన But చేయొచ్చు. most important, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా you know, praying for needs, praying for problems, we can do that. మనం అది చేయొచ్చు. అవసరాల గురించి సమస్యల గురించి ప్రార్థన చేయడం. But above everything, కానీ అన్నింటికంటే పైగా pray for salvation. రక్షణ గురించి ప్రార్థన చేయండి. Thirdly, let me point out one thing. మూడవదిగా ఇంకో విషయం There is చూపించండి. one more reason why this authority works. ఈ అధికారం ఎందుకు పనిచేస్తుందో ఇంకో కారణం కూడా One ఉంది. is it is faith. ఒకటేమో అది విశ్వాసం కొరకు. Second, రెండవదిగా it is fairness. అది Fairness is న్యాయమైనది. Yes or no? This is a safety from doing wrong. మరి తప్పు చేయడంలో దీంట్లో భద్రత ఉన్నది. If the church agrees సంఘం and ఏకీభవించినప్పుడు checks up with scripture, ఆ లేఖనాలను they పరిశోధించినప్పుడు know whether they are recommending a correct thing or not. వాళ్ళకి తెలుసు వాళ్ళు సరైన విషయం అడుగుతున్నారో లేదా. అర్థమైందండి? Yes or no? And the third reason is మూడో కారణం ఏంటంటే when we gather together, మనం కలిసి కూడుకొని ప్రార్థన there is a చేస్తాం. great promise. ఒక గొప్ప వాగ్దానం ఉన్నది. చదవండి Matthew 18 and 20. మత్తయి సువార్త 18:20 వచనం. చదవండి, ఆ మాట చదవండి. విన్నారండి? when 2 or 3 gather, he said he will be present there. ఇద్దరు ముగ్గురు అక్కడ కూడుకుంటే అక్కడ వారి మధ్యలో ఉంటానన్నాడు. When we gather in the name of the Lord, ప్రభు యొక్క నామములో మనం కూడుకున్నప్పుడు the Lord is present in his people. ప్రభు తన ప్రజల మధ్యలో నివసిస్తాడు. And the specialty of the gathering, ఆ కూడిక యొక్క ప్రత్యేకత it is not which preacher is there. ఏ బోధకుడు ఉన్నాడో కాదక్కడ. It is the Lord in his gathering. అది ప్రభు తన కూడికలో ఉన్నాడు. Hallelujah. We should get a picture of this, brother, sister. అట్లాంటి దృశ్యం మనం కలిగి ఉండాలి సోదర Even a సోదరి. small group, ఒక చిన్న గుంపు కూడా if you have gathered for the Lord's name, for his purpose, ప్రభు నామంలో ప్రభు కొరకు మీరు కూడుకుంటున్నట్టయితే the Lord is present there. ప్రభు అక్కడ నివసిస్తాడు. In your village, మీ యొక్క గ్రామంలో the Lord is present ప్రభు there. అక్కడ నివసిస్తాడు. You know, you become the body of Christ. మీరు క్రీస్తు శరీరంగా భాగమైతారు. You know, when you pray, మీరు ప్రార్థన it చేసినప్పుడు is as if Jesus Christ himself is praying. మరి యేసుక్రీస్తు తానే ప్రార్థన చేసిన విధంగా ఉంటుంది. How mighty that will be. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది అది. అవునంటారా కాదంటారా? Brother, please listen. సోదర దయచేసి వినండి. When the church gathers, సంఘం కూడుకున్నప్పుడు the Holy Spirit is there. పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నాడు. And therefore, అందును బట్టి the gates of hell can't prevail ఆ against it. పాతాళలోకపు ద్వారా నిలవచాలవు అక్కడ. Brother, సోదరుడా, we should not lose that opportunity. ఆ అవకాశం మనం కోల్పోకూడదు. Such a glorious power. అట్లాంటి మహిమకరమైన When శక్తి we are gathered, ఆ కూడుకున్నప్పుడు don't lose it. అది పోగొట్టుకోక. The enemy doesn't mind you just sing songs and do so many things and then go away. He doesn't mind. శత్రు పట్టించుకొని మంచిగా పాటలు పాడి ఇంకేదైనా చేసి వెళ్ళిపోతే, But you start praying, కన్ను ప్రార్థన చేయడం you start ప్రారంభించు. recommending to heaven, మరి పరలోకానికి విజ్ఞాపన చేయడం ask according to the will of God, దేవుని చిత్తానుసారంగా అడగడం ప్రారంభించండి. heaven starts working. పరలోకం పనిచేయడం ప్రారంభిస్తుంది. Brother, sister, we should gather and pray. మనం కూడుకొని ప్రార్థన చేయాలి. విన్నారా? ఆమేన్. అర్థమవుతుందండి? Yes or no? Brother, in these last days, ఈ కడవరి దినాలలో let us not neglect the gathering. మరి కూడుకోవడం నిర్లక్ష్యం చేయకూడదు. Brother, nothing wrong in sending SMSs, receiving SMSs. మరి SMS పంపించడం కానీ పొందుకోవడం తప్పు లేదు దాంట్లో. But కానీ you cannot substitute the gathering. మరి ఒక కూడికకు దానికి బదులుగా పెట్టలేము. There are some things we substitute them. కొన్ని విషయాలు ఉన్నాయి దానికి బదులుగా మనం చేయొచ్చు. మీలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? సంఘ పెద్దల్ని పిలవవలను. Plura, we don't call the సంఘ పెద్దలు. We just think we will do what we want, and then if things don't go well, we wonder why. Did you call the elders? సంఘ పెద్దలను పిలిచావా? You were really sick. నువ్వు నిజంగా అనారోగ్యంగా ఉండే. You exercise your faith. నీ విశ్వాసాన్ని నువ్వు అక్కడ పనిచేయు. సంఘ పెద్దల్ని పిలవడం అంటే నువ్వు రాగలిగి నువ్వు పిలవడం కాదు.
అంటే నువ్వు చర్చికి రాగలి, నేను ఇంటికాడ కూర్చుంటా, పాస్టర్ గారు రమ్మనండి, తుమ్మితే దగ్గితే పాస్టర్ గారు రమ్మని, అట్లా కాదండి. అట్లా చేసిన దేవుడు విన్నాడు. కానీ నువ్వు రాలేని స్థితిలో ఉన్నావు, ఎంతో కాలం నుండి అనారోగ్యంగా ఉన్నావు, బహుశా నువ్వు పాపం చేసినందుకు అనారోగ్యంగా అయినావు, నీ విశ్వాసం ప్రార్థించడానికి సరిపోతలేదు. ఇప్పుడు నీతిమంతుని ప్రార్థన మనోపకై బహుబలం గలదై ఉండును కనుక నా కొరకు ప్రార్థన చేయడానికి సంఘ పెద్దల్ని పిలవండి, మీ పాపంలో ఒకరితో ఒకరు ఒప్పుకోండి, మీ రోగములు స్వస్థపడినట్లు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయండి, ప్రభు అతన్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. యు ఆర్ అండర్స్టాండింగ్ దిస్? నీకు అర్థమవుతుంది ఆ విషయం? Brother, we should understand. You give such a regard to the gathering, to the church. ఆ కూడికకు, సంఘానికి అట్లాంటి ప్రత్యేకత మీరు ఇవ్వండి, And God will visit you. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. When you pray also, మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా, when you pray for your area, మీరు ఆ ప్రాంతం గురించి ప్రార్థన the చేసినప్పుడు Lord will be present. ప్రభు అక్కడ నివసిస్తాడు. You know, there's an amazing word. Let me just tell it and I'll close. ఒక ఆశ్చర్యమైన మాట ఉందని చెప్పి 1 Corinthians 4th chapter, కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో he says a man is living with his stepmother. ఒక వ్యక్తి తన సవతి తల్లితో నివసిస్తా ఉన్నాడు. And he says, ఆయన అంటున్నాడు, you should have wept. నువ్వు ఒకవేళ ఏడవాల్సింది ఉండే, Your church should have cried. మీ సంఘం మొరపెట్టాల్సింది ఉండే, That Lord, అది ప్రభువా, sorry such a thing is happening in us. అట్లాంటి విషయం మాలో జరుగుతున్నందుకు క్షమించండి. Please remove this evil person. దయచేసి ఈ దుష్ట వ్యక్తిని తొలగించండి. You should have done that. మీరు అది చేయాల్సింది ఉండే. But on the other hand, కానీ ఇంకో ప్రక్క you are boasting. మీరు అతిశయపడుతున్నారు. You are acting as if everything is okay. మీరు అనుకుంటారు ఏం జరగనట్టుగా. And then Paul says, పౌలు తర్వాత అంటున్నాడు, though I am far away, నేను దూరంగా ఉన్నప్పటికీ కూడా I have decided the matter. నేను ఆ విషయం నిర్ణయం చేశాను. When you gather together మీరు ఎప్పుడైతే కూడుకుంటారో and the Spirit of God is present with you, దేవుని ఆత్మ మీతో ఉంటుందో, అక్కడ with the power of God, దేవుని శక్తి ద్వారా, in the name of the Lord, యేసు ప్రభు నామం, దేవుని నామం, hand that man over to Satan. ఆ వ్యక్తిని సాతానుకు అప్పగించండి. ఎప్పుడు చేయాలా? When you gather and the Lord is present in his power, మీరు కూడుకున్నప్పుడు, దేవుడు తన సన్ని శక్తి అక్కడ ఉన్నప్పుడు hand him over to Satan. ఆయన సాతానుకు అప్పగించండి. What he is showing is, ఆయన ఏం చూపిస్తున్నాడంటే, in the gathering, ఆ కూడికలో Lord is there, ప్రభు అక్కడ ఉన్నాడు. and therefore దాన్ని బట్టి those prayers are powerful. ఆ ప్రార్థనలు శక్తివంతమై ఉంటున్నాయి. Let us give importance to the gathering. మరి అట్లాంటి కూడికకు మనం ప్రత్యేకతని ఇద్దాం. Doesn't matter if the gathering is small. మరి ఆ కూడిక చిన్నదన్నప్పుడు కూడా పట్టింపు లేదు. You know, the morning prayer, somehow this was a thought God was giving. Gideon groups. You know what Gideon groups are? గిడియన్ గుంపులు అంటే తెలుసా? Gideon groups means small groups in one way. మరి ఒక విధంగా చిన్న చిన్న గుంపులు అవి. Gideon called for a army. మరి గిడియోన్ ఆ సైన్యం పిలువనంపించాడు. 32,000 people came. 32,000 మంది వచ్చారు. But when they gave the first test, మరి ఆ మొదటి పరీక్షలో 22,000 went away. 22,000 మంది వెళ్ళిపోయారు. Second test, రెండో పరీక్షలో 9,700 went away. మరి 9,700 మంది వెళ్ళిపోయారు. How many were left? ఎంతమంది మిగిలిపోయారు? 300 people. 300 మంది. అంటే 32,000 లో not even 1%. Not even 1%. Hello, are you listening? మీరు వింటున్నారా? And God used that 1%. దేవుడు ఆ 1% వాడుకున్నాడు. God used them. దేవుడు అది వాడుకున్నాడు. Brother, don't put your faith in yourself, your group, in who is there. సహోదరుడా, నీలో కానీ ఆ గుంపులో ఎవరున్నారన్న దాంట్లో విశ్వాసం పెట్టకండి. Put your faith in God. నీ విశ్వాసం దేవునిలో పెట్టండి. He is present there. ఆయన అక్కడ His word. ఆయన వాక్యం. He promised he will hear if two people pray. ఆయన వాగ్దానం చేసే ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తే Let's వింటానని. gather together మనం కలిసి కూడుకుందాం. and let's pray. ప్రార్థన చేద్దాం. Amen. Shall we talk to the Lord? దేవునితో Pledge allegiance to the land with all